వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సీఎం చంద్రబాబు గారైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సరికొత్త కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. పూర్తి వివరాలు చూసుకుంటే, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు సరికొత్త కార్యాచరణ, సిబ్బందిని సమర్థంగా వినియోగించుకునే చర్యలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు సచివాలయాలు, సెక్రటరీ ద్వారా టెక్నాలజీ పరంగా సేవలు. చూడండి, రాష్ట్రంలో నూతన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కార్యాచరణ తీసుకొని వచ్చే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్. గ్రామ వార్డు సచివాలయ క్రమబద్ధీకరణ గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. సచివాలయంలో ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా, చాలా ప్రాంతాల్లో 4 నుంచి 6గురితో సచివాలయాలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు రేషనలైజేషన్లో భాగంగా ఈ ఉద్యోగులందరినీ 2 రకాలుగా విభజించుకోవాలనుకుంటున్నారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్. మల్టీపర్పస్ ఫంక్షనరీకి ఎవరెవరు వస్తారంటే, విలేజ్ సెక్రటరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసులు వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్లో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో ఎవరెవరు వస్తారు, ఇందులో ఎవరెవరు వస్తారని అయితే చెప్పడం జరిగింది. సో 2,500 మంది లోపు జనాభాకు 2 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి 6 ఉంటారు. ఈ విధంగా 2,500 మందికి 6 అయితే అలాట్ చేయడం జరిగింది. 2 మల్టీపర్పస్ అంటే అన్ని వర్క్ చేయాలి. టెక్నికల్ పర్పస్ వచ్చేసి 4 ఉంటారు. 2,500 నుంచి 3,500 జనాభా ఉన్న వాళ్ళకి 3 మల్టీపర్పస్, 4 టెక్నికల్. 3,500 పైన జనాభాకి ఉన్నవాళ్ళు 4 మల్టీపర్పస్, 4 టెక్నికల్స్ ఉండాలని చూస్తున్నారు. ఈ విధంగా రేషనలైజ్ చేస్తే 2,500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో 6 సిబ్బందితో 3,562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500 నుంచి 3,500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5,388 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 3,500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. కనీసం 2,500 జనాభాకు లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సెక్రటరేట్ ఉండాలని సీఎం సూచించారు. ఏజెన్సీలో అవసరమైతే అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. ఇది అప్డేట్ అన్నమాట. సో ఈ విధానం ప్రకారం చూసుకుంటే మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగాలు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుత కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15,000 మంది సెక్రటరీ స్టాఫ్ అదనంగా ఉంటారు. ఇది అప్డేట్. ఈ విధంగా ఉపయోగిస్తారంట. మళ్ళీ మీకు అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను. సచివాలయ ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సీఎం చెప్పారు. సో ఇప్పుడు కార్యాచరణ అయితే తీసుకున్నారు. ఎప్పుడు అమలు చేస్తారు, నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది మీకు వీడియోలో మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను. మీరు కూడా చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.